సంఖ్యాకాండము. Before we enter into a time of prayer, shall we turn to the book of Numbers, 14వ అధ్యాయం, chapter 14 20వ వచనం and verse 20. అందరికీ చదువుకుంటాం. All of us together, please. సంఖ్యాకాండము 14:20. 14:20 of Numbers. All of us. యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. రండి ప్రార్థన చేసుకుంటాం. Shall we pray? ప్రేమ తండ్రి, పరిశుద్ధదేవా, నమ్మకమైన ప్రార్థన కొరకు వచ్చిన స్తోత్రాలు. నీవే కావాల్సిన కృప దయచేయి. ప్రార్థన వాతావరణం తీసుకొని రండి. అయ్యుగు దాసులము ఏదో చెప్తామని నిలబడతాం, కానీ మా మాటలన్నీ బొట్టివే. నీ మాటలు వెలుగుంది, జీవం ఉంది, శక్తి ఉంది. నీ మాటలు మా ప్రభుని యేసుక్రీస్తు వారే వింటున్నారు. కానీ ప్రభా, నీవే మా మధ్యలో సంచరించు, సంధించు, ఒప్పించు, చూపించు, నడిపించు. ప్రార్థనకే భారము చేయమని నీ దాస్తానికి అప్పగించుకుంటూ మాకు కాదు నీ కృపాసత్తులను బట్టి మీ నామనికే మహిమ ఆరోపించుకున్నామని నన్నును జాన్ విక్టర్ను ఇదని తండ్రి నీ రక్త ప్రోక్షణ కింద కప్పమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మళ్ళా చదువుకుంటాం. Once again we are going to read that verse. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 20వ వచనం of Numbers, all of us. యెహోవా And the Lord said, నీ మాట I చొప్పున have నేను pardoned according to క్షమించి thy word. ఉన్నాను. ఒక మానవుడి యొక్క మాట ద్వారా దేవుడు క్షమించేస్తాడంట. By the word of a human being, the Lord is willing to pardon us. ఈ స్థాయికి ఎలా వచ్చాడు మోషే? See how Moses came to such a high level. మనం గమనిస్తూ వచ్చామడితే దేవుని వాక్యములో When we see in the word of God, నిర్గమకాండము Exodus 32వ అధ్యాయం, chapter 32, నిర్గమకాండం 32వ అధ్యాయం. Exodus chapter 32. ఇక్కడ అహరోను దూడను తయారు చేసి కింద Here అందరిని విచ్చలవిడిగా తిరిగేట చేసి ఉంటుండగా చాలా కోపంతో వచ్చాడు. Aaron, he made a calf and he made the people to behave as they like, and Moses was filled with anger and came down. వీళ్ళు లోబడిన ప్రజలు నేను నిన్నును నీ సంతానం దీవించి గొప్ప జనంగా చేస్తాను, వీళ్ళు నాశనం చేస్తా అన్నాడు. And the Lord said unto Moses, these people are stiff-necked people, they will not obey me, and I will destroy all of them, and I will make a new nation out of thy seed, he said to Moses. అప్పుడు ఏమన్నాడు మోషే? At that time what Moses answered, దేవా, ఐగుప్తు నుండి మనం తీసుకొచ్చావు, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణం ఏమాయను? Lord, you have brought them out of the land of Egypt. What has happened to the covenant thou hast made with Abraham, Isaac and Jacob? ఆకాశ నక్షత్రాల మళ్ళీ వాళ్ళు తయారు చేస్తాను సెలవిచ్చావు కదా. And you have promised them that their seed will be like the stars of the heaven. వాళ్ళు దానికి హక్కుదారు అవుతారండి, ఈ దేశానికి హక్కుదారులు ఎదురని చెప్పేవే. Not only that, thou hast promised them to inherit this promised land. 14వ వచనం చదువుకుంటాం. 32:14 of Exodus. All of అంతటా us. యెహోవా And the Lord ప్రజలకు repented of the చేసిన evil చెప్పిన which he కీడును thought to గురించి do unto his people. కనుక దేవుడు చేయదలిచిన కీడు చేయకుండా సంతాపపడేట్లుగా ప్రార్థన చేశాడు. Here Moses prayed, as a result the Lord repented of his evil which he thought to do unto his people. అయితే దేవుడు అద్భుతం ఆశ్చర్యకార్యాలు చేయటకై దేవా నీ ముఖము నాకు చూపించు అని అడిగాడు. And to do the miracles, see, Moses asked the Lord, Lord, show me thy glory, thy face. గ్లోరీ అంటే అక్కడ నీకు ముఖం అని రాయబడింది. So there it is written, thy face. కనుక నా ముఖం ఎవడు చూడలేడు. And nobody can see my face. ఎందుకంటే కన్నా నువ్వు ముఖాన్ని చూడాలని కోరుతున్నావు కాబట్టి నీవు వచ్చి ఇక బండ మీద నిలబడు. తర్వాత నేను దాటిపోతున్నప్పుడు నా యొక్క మహిమ నీకు చూపిస్తాను. బండ సందులో నేను పెట్టి నా చేయి కప్పేసి తర్వాత ఎత్తినప్పుడు నువ్వు చూస్తావు అన్నాడు. And then the Lord said, you come and stand in the cleft of the rock, and as I am passing, and I will cover that cleft with my hand, and you can see my face as I am passing. అది సిలుకు గుర్తు. That symbolizes the cross. ఆ బండ ప్రభువు యేసుక్రీస్తు వారు. And the rock is Lord Jesus Christ. చీల్చబడింది, మొత్తబడింది, కొట్టబడింది, దానికి సందు ఉంది. And there is a cleft for that rock. It was broken or it was completely tortured, and ultimately it has become like that. బ్రోకెన్. It is broken. 34వ అధ్యాయము 34th chapter. దాటిపోతుండగా నువ్వు చూస్తావన్నాడు. And when I am passing, thou can see me. 6వ వచనం చదువుకుంటాం. Verse 6, all of us.
అతని ఏమిటి And the యెహోవా Lord అతని passed దాటి by వెళ్ళొచ్చు. before him and యెహోవా proclaimed, కనికరము, "The Lord, దయ, దీర్ఘశాంతము, Lord God, merciful విస్తారమైన and gracious, కృపాసత్యములు దేవుడిని long-suffering and యెహోవా. abundant in goodness and truth." 7వ వచనం. ఆయన వేవేల మందికి కృపను Keeping mercy చూపుచు for దోషమును thousands, అపరాధమును forgiving iniquity పాపమును and క్షమించిన transgression గాని and sin, ఆయన and ఏమాత్రమును that will by no means దోషులను clear the నిర్దోషులుగా guilty, ఎంచడు. visiting the 3-4 iniquity of తరముల fathers వరకు upon the తండ్రుల children, దోషమును and కుమారుల upon the మీదకి children's కుమారుల children, మీదకి unto the third and the రప్పించును. fourth generation. 9-10 చదువుకుంటాం. 9 and 10 also. ప్రభువా నా మీద And he నీకు said, కటాక్షము "If now కలిగిన I యెడల have found నా grace in మనవి thy sight, O ఆలకించుము. Lord, let my దయచేసి Lord, నా ప్రభు మా మధ్య I ఉండి pray thee, మాతో go కూడా among రావాలను. us, వీరు for లోబడలో it ఉన్న is ప్రజలు a stiff-necked మా దోషమును people, పాపమును and క్షమించుము. pardon our iniquity మమ్మల్ని and our sin, స్వాస్థ్యమును and take us చేసుకున్నామని. for an inheritance. 10వ వచనం అందరికీ చదువుకుంటాం. All of us, verse 10. అందుకు And ఆయన he said, ఇదిగో "Behold, I make a నేను ఒక covenant before all నిబంధన thy people. చేస్తున్నాను. భూమి మీద I'll do marvels, ఎక్కడైనా ఏ such as జన్మలోనైనా have not చేయబడని been done in all the అద్భుతములు నీ ప్రజల earth, ఎదుట nor in any nation, చేసేదని నీకు and all the people నీవు among ఏ which ప్రజల thou ఎదుట art ఉన్నావో shall see నీ the కాపరులు work of the Lord. అందరూ For యెహోవా it is a terrible thing that I చూచెదరని. will do with thee." కనుక ఇక్కడ దాటిపోతూ కనికరము, జాలి, దీర్ఘశాంతము, కృపాసత్యములు గల దేవుడు అని బయలుపరుచుకున్నాడు. When the Lord is passing and before Moses, and he proclaimed himself as the Lord God, merciful, gracious, long-suffering, and abundant in goodness and truth. సంఖ్యాకాండము When we come to the book of Numbers, 11వ అధ్యాయం chapter 11, 11వ అధ్యాయంలోకి వచ్చామంటే ఇక్కడ మన అంటే దేవుడు నాకు చాలా భారంగా ఉంది మోషే అన్నాడు కనుక ఒక 70 మందిని ఏర్పాటు చేసుకో, వారు తీసుకొచ్చి నువ్వు ప్రత్యక్ష గుడారం దగ్గర నిలబెట్టి చుట్టూ నేను నీ ఆత్మలో ఉండే భాగము వారికి కూడా పంచి పెడతాను, వాళ్ళు నీకు సహాయపడతారు. and Moses said unto the Lord, "I am so much burdened." So then the Lord said, "And you choose some of the people, bring them to the tabernacle, and somehow I will take out that burden from you, and I will keep in their hearts also a similar burden. నీ ఆత్మలో వాళ్ళకి పాలు పంపిస్తాను. And I will give a share unto them in your spirit." సరే, ఒక 70 మంది వచ్చారు. వాళ్ళ మీదకి దేవుడు తన మోషే యొక్క ఆత్మను వాళ్ళకి పంచిపెట్టాడు. So those people came, and finally Moses, God has, taken the burden, and the spirit, they put on them, and they could share the spirit of Moses. దాంట్లో ఇద్దరు మాత్రం రాకుండా పాళెంలోనే ఉన్నారు. And 2 people, they have not come, they were still in the camp. 27వ వచనం. Verse 27. అప్పుడు ఒక యవను మోషే ఎదుకు పరిగెత్తం వచ్చి ఎల్దాదు మేదాదు పాళెములో ప్రవచించున్నారని చెప్పగా 28 చదవండి. 28 చదవండి. మోషే ఏర్పాటు చేసుకున్న వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకునైన యెహోషువ, మోషే నా ప్రభువా వారిని నిషేధింపమని చెప్పాను. 29 అందుకే చదువుకుంటాం. అందుకు మోషే నా నిమిత్తం నీకు దోషం వచ్చిన యెహోవా ప్రవక్తలందరూ యెహోవా తన ఆత్మ వారి మీద ఉంచును గాక అని అతను. కనుక నాకు నా ఇళ్ళ నీకు రోషం వచ్చిందా, వాళ్ళిద్దరి మీద ఆత్మ వచ్చిందంటే నిషేధింపు అంటున్నావే. And see, when the spirit of the Lord came on those 2 people, and you are telling that you forbid them, and Moses is telling unto him, "Envious thou for my sake?" ఏమంటున్నాడు, దేవుని ప్రజలు అందరూ కూడాను వాళ్ళు ఆత్మను పొంది ప్రవక్తలు కావాలని ఆశిస్తున్నా అంటాడు. And Moses is telling all the people of the Lord, they must become prophets and they must prophesy. చూసే ఆ బండ సందులోకి వెళ్ళిన తర్వాత గుర్తుంచుకున్న సంగతులు ఇవి. See, after entering into the cleft of the rock, and he is remembering, and he recognized all these things. కనుక ఆ బండ సందు అంటే కన్నా అది సిలువ. And the cleft of the rock symbolizes the cross. కనుక సిలువ అనుభవంలోకి వెళ్ళాడు. And he has gone to the experience of the cross. కనుక అందరూ కూడా ప్రవక్తలు కావాల్సిందే. Everybody must become a prophet. ఎందుకు నా ఇడల నీకు అంత రోషం వచ్చిందా? Why thou art envying me? ఇంకా 14వ అధ్యాయం మనం చూసామంటే When we come to the 14th chapter, వాళ్ళు 13వ అధ్యాయంలో 12 మందిని పంపించాడు వేగు చూసానికి. దాంట్లో 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు. in 13th chapter, he sent nearly 12 people to spy out the land, and 10 people brought the evil news. కనుక ప్రజలంతా ఏడ్చారు. And all the people wept. మేము ఐగుప్తులను చనిపోకపోతుంది, అరణ్యములను చనిపోకపోతుంది, ఇక ఇక్కడొచ్చి చంపాను దేవుడు తీసుకొచ్చాడు, మమ్మల్ని మా పిల్లలను దోచుకొని బయటకు చేశాడు, పదండి వెనక్కి వెళ్ళిపోతాం అనేట్లుగా తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. See, all the people, they were weeping and they are telling, "Why were we not died in the land of Egypt? Why we have not died in the wilderness also? Why God has brought us to this place? We will go back." They have taken a decision and they are weeping. ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకొని పోదాం. Okay, let us let us select one leader. ప్రభు అన్నాడు, The Lord said, ఎన్నాళ్ళు వీళ్ళు నన్ను నమ్మకుండా ఉంటారు? "How long they are not going to believe me? వీళ్ళందరూ నాశనం చేసేసి నీ ద్వారా గొప్ప జనాన్ని తీసుకొస్తాను మోషే అన్నాడు. I am going to destroy all these Israelites,
"O Moses, I will bring out a new nation out of thee." And Lord told Moses. అప్పుడు శిలువ మధ్యలోకి వెళ్ళి బండసందులోకి వెళ్ళి ఏదైతే జరిగాడో అవే మాటలు తీసుకొచ్చాడు ఇక్కడ. And here, and what all he has learnt by going into the cleft of the rock, once again Moses is retelling the same words. ప్రభా నువ్వు ముఖాముఖిగా వాళ్ళకి కనబడ్డావు కదా, అగ్నిస్తంభం మేఘస్తంభం వాళ్ళని నడిపించింది, ఐగుప్తులు ఎన్ని సూచక్రియలు చేశావు, ఇంకా వాళ్ళ దేవుడు వాళ్ళని అక్కడ చేర్చలేక శక్తి లేదు అని చెప్పి అనుకోరా? "O Lord, thou hast performed so many miracles in the land of Egypt. In the wilderness also, thou hast led them by the pillar of fire, pillar of cloud. And now if you have not taken them, if you won't take them to the land of promise, then people will say, their God could not take them to the land of promise. That's why he left him in the wilderness." 15వ వచనంలో Verse 15, 14, 14, 15 of Numbers. కాబట్టి నీ ఒక్క దెబ్బతో ఈ జనమును Now if thou shalt kill all these నీ people as కీర్తిని one గురించి man, వినిన then the జనములు nations which have heard the fame of thee will speak, saying, దేశంలోని చేర్చే శక్తి లేక "Because యెహోవా the Lord was వారిని not able to bring అరణ్యములో these people సమరించిన into the land which is చెప్పుకొందురు." given to them, therefore he hath slain them in the wilderness." ఇప్పుడు సిలువలో ప్రభు దాటిపోతుంటే ఏమేమి మాట్లాడాడో అవి జ్ఞాపకం చేస్తున్నాడు. And when the Lord was passing through Moses, and when he was standing on the cleft of the rock, which symbolizes the cross, what all he heard, what all the Lord spoke, those words he is repeating. 17, 18, 19, 20 కలిసి చదువుకుంటాం. 17 to 20 altogether. యెహోవా "And now I దీర్ఘశాంతుడు, beseech thee, let the power of my word be దోషములను great, అతిక్రమణ according as thou పరిహరించువాడు, hast spoken, saying, the Lord is long suffering and of great mercy, forgiving iniquity and transgression, and by no means clearing the guilty, visiting the iniquity of the fathers upon the children, unto the third and fourth generation. Lord, and I beseech thee, the iniquity of this people, according unto the greatness of thy mercy, and as thou hast forgiven this people from Egypt even until now. And the Lord said, I have pardoned according to thy word. 20వ వచనం, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. And the Lord is telling, "O Moses, I have pardoned these people according to your word." ఆ యొక్క బండ సందులోకి వెళ్ళిన తర్వాత కొత్త అనుభవం. After going into the cleft of the rock, Moses have come to a new experience. కనుక ఇప్పుడు నీ మాట చొప్పున వారిని నేను క్షమిస్తున్నాను. Now the Lord is telling, "O Moses, according to thy word, I am pardoning them." ఇంకేమన్నాడు తెలుసునా? What more he said? నీ వంటి ప్రవక్తను ఆ జనుల్లో తీసుకొస్తా. I am going to bring a similar prophet like you from those people. ద్వితీయోపదేశకాండము Deuteronomy 18వ అధ్యాయం 18th chapter 18, 19. and verse 19. 18 and 19 Deuteronomy chapter 18 verses 18 and 19. చదువుకుంటామా? All of us. వారి I will raise సహోదరులు them నీ up a వంటి prophet from ప్రవక్తను వారి among కొరకు their brethren like పుట్టించెదను. unto thee, అతని నోట నా and will మాటలు put my ఉంచెదను. words in his mouth, నేను and అతనికి he shall speak unto ఆజ్ఞాపించే them యావత్తును all అతడు that I వారికి shall చెప్పును. command him. అతడు నా And నామమును it shall చెప్పు, come to నా pass మాటలు వినని that వాని whosoever దాని will not గురించి hearken unto విచారణ my words, చేసేదను. which he shall speak in my name, I will require నీ it వంటి of him. ప్రవక్తలు వాళ్ళ మధ్య తీసుకొస్తాను. I will raise them up a prophet from among them like you. కనుక ఇప్పుడు మోషే ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క రూపంలోకి వచ్చాడు. So here when we see Moses have come into the very image of Lord Jesus Christ. అపోస్తల హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, Hebrews 11th chapter. హెబ్రీ 11వ అధ్యాయం Hebrews chapter 11. 24 నుంచి 26 వరకు 24 to 26. చదువుకుంటామా? All of us. Hebrews 11, 24 through 26. మోషే By faith, పెద్దవాడైనప్పుడు Moses, when he was విశ్వాసం come to బట్టి years, refused to be called the son of Pharaoh's క్రీస్తు విషయమైన నింద daughter, గొప్ప choosing భాగ్యం rather to suffer ఎంచుకొని affliction with the people అల్పకాలం of God than పాపభోగం to enjoy the అనుభవించుటకంటే pleasures of sin దేవుని for a ప్రజలతో season, శ్రమను మెచ్చిన మేలని esteeming the reproach of Christ greater riches than the treasures of Egypt, for he had respect unto the recompense of the reward. దృష్టి ఉంచెను. కనుక క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అంటే ఎక్కడ తెలుసు మోషేకు క్రీస్తు? See how he esteemed the reproach of Christ greater riches than the treasures of Egypt. How he learnt all those things. కనుక క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చే మోషేకు? See how Moses could see Lord Jesus. ఆ బండ సందులో, And in that cleft of the rock, నీ వంటి ప్రవక్తను నేను తీసుకొస్తాను. I am going to bring out a similar prophet like you. ఆ ప్రభువు సిలువలో వేలాడుతున్నప్పుడు ఏం మాట్లాడాడు? Lord Jesus Christ, when he was hanging on the cross, what he uttered? తండ్రి వీరేం చేసిన వీరు ఎరగరు, వీరిని క్షమించు అన్నాడు. Father, they do not know what they are doing. Forgive them.
కనుక మొట్టమొదటిగా పలికిన మాట ఇది. That is the first word he spoke on the cross. చాలాసార్లు చెప్తూ వచ్చాడు. Many times he repeated that verse. ఆ ఒక్క మాటే. That single word, forgive them. కనుక ఆ రూపంలోకి వచ్చాడు. And into that image Moses was transformed. ప్రభా వాళ్ళని క్షమించు. Lord, forgive them. వాళ్ళు నువ్వు కృపా కనికరం గలవాడువు, దీర్ఘశాంతవాడువు, జాలి గలవాడు, కనుక కృపాసత్య సంపూర్ణుడు, క్షమించు 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 అంటూ వచ్చాడు. And Moses is telling, "Oh Lord, forgive them, forgive them, forgive them. Thou art a God of mercy, God of grace, God of long suffering. You are a God of truth." అందరినీ ప్రేమిస్తూ వచ్చాడు. He loved everybody. అందరూ తన వంటి వాళ్ళుగా కావాలని ఆశిస్తూ వచ్చాడు. And not only that, everybody must become like me. That was Moses' desire. అంతేకాకుండా Not only that, ఇంకా గమనించామంటే మనము if you see further, అపోస్తల కార్యములు Acts of Apostles, 2వ అధ్యాయం, chapter 12. క్షమించాలి, అపోస్తల 2వ అధ్యాయం, Acts chapter 2, please. 2వ అధ్యాయం, Acts chapter 2, 36వ వచనం. 36. మీరు సిలువ వేసిన యేసుని దేవుడు Therefore, let all ప్రభువుగా the house of క్రీస్తుగాను Israel know నియమించెను. assuredly that ఇది God has ఇశ్రాయేలు made the వంశం same అంతయు Jesus, రూఢిగా whom తెలుసుకుని we have చెప్పాను. crucified, both Lord and Christ. 37, 38. 37 and 38 also. వారు ఈ Now మాట when they విని heard this, హృదయములు they నొచ్చుకుని, were pricked in their heart సోదరులారా and said మేము unto చేయవలనని Peter పేతురును and to the rest కలవపరులను of the అడుగుగా, apostles, Men and పేతురు brethren, what shall మీరు we do? మారుమనసు పొంది And Peter said unto them, పాపక్షమాపణ Repent ప్రతి వాడును and be యేసుక్రీస్తు baptized నామమున every one of బాప్తిసం you in the పొంది name of అప్పుడు Jesus మీరు Christ for the remission of పరిశుద్ధాత్మను and you shall పొందుదురు. receive the gift of the Holy Ghost. కనుక ఈ మాటల మీద పొడవబడ్డారు, కింద రాయబడింది. It is written that when they heard these words, they were pricked in their hearts. సోదరులారా మమ్మల్ని ఏం చేయమంటారు? Brethren, what we have to do? ఈ రక్తప్రాధం మా మీద వస్తుంది, And the punishment because of this blood, it is coming upon us. కనుక ఈ రక్తాపరాధం మా మీద రాకుండా ఏం చేయమంటారు? And so we may be relieved from this guilt. What shall we do? వాళ్ళు పశ్చాత్తాపడం అన్నాడు. And Peter said, you repent మారు మనసు పొందండి, and you be born again. కనుక తిరిగి జన్మించి ఏం చేస్తారు మీరు? కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున పేరిట బాప్తిసం పొందండి. Not only that, you must witness in the waters of baptism in the name of Lord Jesus. కనుక ఈ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రూపంలోకి వాళ్ళను తీసుకొచ్చాడు, ఎవరిని శిష్యులను తీసుకొచ్చాడు. Like this, and the Lord brought even the disciples into the image of Lord Jesus. అంతేకాదు, Not only that, లోకరక్షకుడని ఎరుక చేయ నిమిత్తమై పేతురు అపోస్తలును కొర్నేలియుని ఇంటికి కూడా పంపించాడు. Not only that, the Gentiles and all the other people, the whole world may come to know that Jesus is the Lord. And God sent Peter to the house of Cornelius. ఫిలిప్పును సమరయ ప్రాంతాలకు పంపించాడు. Not only that, the Lord sent Philip to the areas of Samaria land. అంశం ఏంటి? మారు మనసు పొందండి, పశ్చాత్తాపండి, క్షమాపణ పొందండి, బాప్తిసం తీసుకోండి. What is the main theme of their messages? You repent of your sins and be baptized and receive the Holy Spirit. కనుక ఈ రీతిగా మారు మనసు గురించి, పాప క్షమాపణ గురించి, బాప్తిసం గురించి వాళ్ళు చెప్తూనే వెళ్ళారు. Forgiveness, repentance and forgiveness from their sins, about baptism, these things they were proclaiming and went forward. అంత మాత్రం కాకుండా, Not only that, ఇంకా చూసామంటే if you see further, 2వ పేతురు 2 Peter, అందరూ చదువుకోవాల్సిన వచనాలు ఇవి. all of us we have to read these verses, we must read. 2వ పేతురు 2 Peter 3వ అధ్యాయం, chapter 3, 9వ వచనము అందరం కలిసి చదువుకుంటామా? verse 9, all of us please. కొందరు ఆలస్యం The Lord is not slack concerning his promise, as some men from slackness, but is long suffering towards word, not willing that any should perish, but that all should come to repentance. ఉన్నాడు. అందరూ మారు మనసు పొందాలని ఆయన రాకడ ఆలస్యం చేశాడు. Lord Jesus Christ is delaying his second coming so that all should come to repentance. కనుక ఆ మారుమూసు అందరూ పొందాలని దీర్ఘశాంతం కలిగి కరోనా తీసుకొచ్చాడు మనకు. Not only that, we have to recognize so that every one of us may repent of our sins. The Lord has delayed his second coming and brought this corona. ఇంట్లో కూర్చోబెట్టి పశ్చాత్తాపడు సరి చేసుకుంటున్నాడు. And the Lord is teaching us, telling unto us, by making us to sit in our houses, you have to repent, you have to set right things. నీ సంబంధంలో తీసుకొచ్చే వాళ్ళందరికీ నీ మారుమనసు రక్షణ చెప్పు. And not only that, whoever is coming in contact with you, you talk about the repentance. ఎందుకు? Why? 10వ వచనము Verse 10, అందరూ చదువుకుంటామా? all of us. అయితే ప్రభు The day of the Lord will come as a thief in the night, ఆ దినమున in which the heaven shall pass away with a great noise, and the elements shall melt with ferment heat, the earth also and the works that are therein shall be burnt up.
ప్రభు దినము దొంగ వచ్చినట్లు వస్తాడు. The day of the Lord, it will be like a thief in the night. ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాం. So many times we are teaching. కనుక దొంగ వచ్చినట్టు చూసినప్పుడు నువ్వు సిద్ధంగా లేకపోతే నష్టపోతావు. When he comes like a thief, if you are not ready, you will be put to so much loss. 11, 12 వచ్చాను కలిసి చదువుకుంటాం. 11 and 12 all of us. ఇవన్నీ Seeing then that all these things shall be dissolved, ఆకాశములు రవులు manner of persons ought ye to be in all holy conversation and godliness, looking for and hasting unto the coming of the day of the Lord, wherein the heavens being on fire shall be dissolved, and the elements shall melt with ఎంతో జాగ్రత్తగా ఉండవాలని అంటాడు. ప్రభు త్వరగా రాబోతున్నాడు కాబట్టి, అకస్మాత్తుగా రాబోతున్నాడు కాబట్టి, దొంగవలు రాబోతున్నాడు కాబట్టి మీరు ఎక్కడ ఉండాలా? మెళకువగలిగి ఉండాలా, పరిశుద్ధత కాపాడుకోవాలా, ఆయన రాకడ కొరకే ఎదురు చూస్తుండాలా. Because the Lord Jesus Christ is going to come as a thief, all of a sudden, without our expectation, suddenly he will come. That's why what he is telling, you have to safeguard your lives, and you must be the persons who are safeguarding your holiness and godliness. 11, 12 మధ్యలో ఉంది చెప్తాను. దానిని ఆశతో అపేక్షించచ్చు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. In the middle it is written, ye ought to be in all holy conversation and godliness, looking for and hasting unto the coming of the day of the Lord. కనుక ఆయన రాకడను అపేక్షించచ్చు అని కింద రాబడిందంటే కన్నా త్వరపెట్టుచు. See, we have to desire the coming of the Lord. In English, we must be hastily waiting. ప్రభా నువ్వు రావాలని ఇంకా ఎవడు మారుమనసు పొందాలో మాకు తెలీదు, మాకు అందుబాటులో తీసుకొని రా. ఆన్లైన్లో చెప్పమంటావా, లేకపోతే ఇంటికి వచ్చి చెప్పమంటావా, ఇంటికి వస్తాడా, రకరకాలుగా అందించేసేయ్. See, the Lord is going to come very quickly. So Lord, there are so many people who are not repented. How I can reach them? Will that person come to my house or shall I go there? See, hastily, very quickly, very actively you preach the gospel. కనుక ఎవడైతే ఆయన రాకడం త్వరబెట్టాలని కోరుతున్నాడో వాడు ఆయన ప్రేమించేవాడు. Whoever is willing that the Lord Jesus Christ must come so quickly, and such person is the one who is loving Lord Jesus. కనుక పరిశుద్ధత ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండవలను. Not only that, with all holiness and godliness we must go forward. 13వ వచనము verse 13, ఆయనను nevertheless we according to his promise look for a new heavens and a new earth wherein dwelleth righteousness. నీతి నివసించును. There dwelleth the righteousness. నీతి రాజ్యంలోకి వెళ్ళిపోవాలి మనం. And we have to enter into the kingdom of righteousness. ఈ రాజ్యం మంది కాదు. This kingdom is not ours. మనల్ని ఇక్కడ పెట్టాడు. God has kept us here. అనేకులు మారుమనసు పొందాలని, so that so many people may repent. అనేకులు రక్షణ పొందాలని, so many must be saved. అనేక మంది ప్రభు వైపు మళ్ళాలని, so many people may turn into Lord Jesus. కనుక ఆ సిలువ అనుభవంలోకి వెళ్ళిన వాడే దీని కొరకు కాసుకోగలడు, లేకపోతే కన్నా ఖాళీగా ఉంటాడు అంతే. That person who has gone to the experience of that cross, such person will be watching and waiting, and others will not. ఆ సిలువ అనుభవంలోకి వెళ్ళినటువంటి మోషే అందరూ కూడా దైవాత్మ పొందాల్సిందే అంటాడు. And Moses, after going through the experience of the cross, and he is telling everybody must become a prophet. అందరూ దీన్ని అనుభవించాలి. Everybody must experience this. తను అనుభవించి చెప్తున్నాడు. Experientially he is telling. అందుకనే ప్రభు అంటున్నాడు, నీ వంటి ప్రవక్తని నేను తీసుకొస్తాను. That's why the Lord is telling, I am going to bring a prophet like unto you. కనుక ఈ ప్రవక్త తర్వాత మనకి ఎక్కడ కనబడతాడు? మోషే ఎక్కడ కనబడతాడు మనకు? Again where we can see Moses? రూపాంతర కొండ మీద కనబడతాడు. On the mount of transfiguration. ప్రకటన గ్రంథం వరకు వస్తాడు. And he will come even up to the book of Revelation. కనుక సిలువ అనుభవంలోకి వెళ్ళకపోతే మనం ప్రభుని ప్రేమించలేము, ప్రభుని ప్రేమించకపోతే సువార్త అందించలేము. కనుక యోషోత అన్నాడు, నాడని ఇక్కడ రోషం కలిగింది ఏంటి మన లోపల ఏంటి, అనేకులు ఇంకోటి పైకి రాకూడదు, ఇంకోటి బాగుపడకూడదు, ఇంకోటి ఆత్మ పొందకూడదు. See, if you go through the experience of the cross, then only you can love the Lord. If you love the Lord, then only you can preach the gospel. And Moses is telling, are you envying me? Not only you, everybody must become a prophet. అందరు ప్రవక్తలు కావాల్సిందే. Everybody must become a prophet. దైవజనుడు భక్సింగ్ గారు అదే కదా. Brother Bhaksing also he used to tell, all are equally precious. All are equally precious. All are equally important. All are equally important. All are equally necessary. All are equally necessary. That was his slogan. తెలుగులో చెప్పేసి అందరూ సరి సమానంగా ప్రాముఖ్యమైన వారు, సరి సమానంగా ప్రశస్తమైన వారు, సరి సమానంగా అవసరమైన వారు. కనుక ఆ దృక్పథంలో చూడు. Let us see from that angle. దైవజనుడు ఆ దృక్పథంలో చూసే మనల్ని ఇంతవరకు పెంచాడు. The man of God, he has seen us
from that angle, and He has nourished us thus far. ప్రభా మా మధ్యలో మోషే లాంటి ప్రవక్తలను పంపించావు, మేము చూసాము విన్నాము, అయితే మా జీవితాలు సరిలేదంటే కన్నా దరిద్రులం మనమే, దరిద్రులం మనమే, దరిద్రులం మనమే. And Lord, you have sent a prophet like Moses in our midst, yet we have not changed. Means we are the wretched people, we are the blind people, and we have to give account. ముందు సరి చేసుకొని తర్వాత ప్రార్థన చేయి. First set right your life and then pray.